హాయ్ ఫ్రెండ్స్, ఇవి ఎండిపోయిన చపాతీ అంటే నిన్న తినకుండా మిగిలినాయి కదా, అవి మనం ఎండిపోయిన తర్వాత ఇట్లా ముక్కలు ముక్కలు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉప్మా లెక్క చేసుకోవచ్చు. వీటిని వేస్ట్ కాకుండా చెప్తా అనేది ఇవి ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి, వాటర్లో నానబెట్టుకోవాలి, కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇది కడిగి పక్కన పెట్టుకొని తర్వాత ఇవి ఇట్లా పక్కన పెట్టుకోవాలి. వాటర్ వంపేయాలి, లేకపోతే అంత మెత్తగా అయిపోతాయి. తర్వాత మనం ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, వేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ ఒక్కొక్కటి వేస్తాం. నేను మీకు చూపెడతామంట, మీరు గుర్తుపెట్టుకోండి. ఇలా కట్ చేసుకొని ఒక పచ్చిమిర్చి 4 అట్లా వేసుకోవచ్చు. మనకు కారం ఎక్కువ ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు. ఇంకా చిన్న చిన్న కట్ చేసుకోవాలి. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? టీ తాగారా? పని అయిపోయిందా? ఎమ్మటి ఇది కరివేపాకు కూడా వేసుకోవాలి. అందులో నూనెలో మంచిగా ఫ్రై అయిపోతుంది. ఇది కరివేపాకు నేను కుండలోనే వండుకుంటా ఫ్రెండ్స్, నాకు ఇష్టం, కుండలోనే చేసుకుంటాను నేను. అందులో దొడ్డు ఉప్పు వేయద్దు, సాల్ట్ సన్నది వేయాలి. రాక్ సాల్ట్ అయినా వాడచ్చు. ఇది గోలాలి, కరివేపాకు, పచ్చిమిర్చి. తర్వాత మనము కొన్ని ఎల్లిపాయలు వేసుకున్నాం టేస్ట్ కోసం. ఒక 3 అట్లా వేసుకొని మంచిగా కొంచెం పచ్చా దంచుకోవాలి. తర్వాత కొంచెం కారం, వేసుకుంటే సరిపోతుంది. ఇది అయిపోయింది. తర్వాత ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నా, ఇవి వేసుకుంటున్నా. ఇవి వేసుకున్న తర్వాత కొంచెం ఇట్లా ఫ్రై మామూలు ఒక ఎర్రగా అయ్యేటట్టు కొంచెంసేపు చూసుకోవాలి. సాల్ట్ కొంచెం తక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే చపాతీలో సాల్ట్ వేస్తాం కదా మనం, ఎక్కువైపోతుంది. కొంచెం వేసుకోవాలి. ఇంకా కాలేదు,
ఫ్రెండ్స్ మేము పొద్దున ఇది జొన్నలది గట్టిగా ఉంటుందని అది చేసిన. ఇది కూడా మధ్యాహ్నం అట్లా తాగుతాం మేము. కుండ కదా కొంచెం లేట్ అవుతుంది. అదే కిచెన్ దాంట్లో మళ్ళీ వీడియో. ఫ్రెండ్స్ ఇది రెడీ అయిపోయింది. కొంచెం పసుపు వేసుకోవాలి మనం. ఎవడన్నా అక్కడ ఆడేసింది చూపిస్తాడు, మామని చూపిస్తే వాళ్ళకి ఇట్లా తెలుస్తుంది చేయడం. పసుపు వేసుకోవాలి. ఎల్లిపాయ దంచిన చూడండి, ఇది వేసుకోవాలి. ఎల్లిపాయ కాదు, అయిపోయింది. ఇది పక్కన పెట్టేసుకున్నాక మనం ఇప్పుడు కడిగి పెట్టుకున్న చూడండి పీసెస్ లాగా చేసిన చపాతి. ఏంటిది ఇది వేసేస్తున్నా ఫ్రెండ్స్. ఇలా కొంచెం అటు ఇటు అనుకుంటే కలబెడితే అన్ని అంతా ఉల్లిగడ్డ అది కలిసిపోతుంది. కారం ఉప్పు కొంచెం వేడేదాకా పెట్టుకొని తర్వాత బంద్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. మనం తినడానికి ఇది రెడీ అయిపోతుంది. అలా ఎప్పుడన్నా మీకు మిగిలిపోయినవి ఉంటే తెల్లారి మనం ఇలా చేసుకుంటే బాగుంటుంది, తినచ్చు టిఫిన్ లాగా. ఇగో ఫ్రెండ్స్ ఇలా అయిపోతుంది, రెడీ అయిపోయింది. బంద్ చేసిన